ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ప్రచారంలో భాగంగా బైరెడ్డి సిద్ధారెడ్డి వచ్చారు. అయితే గత 4 రోజుల నుంచి పులివెందుల నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. అసలు దాడులు జరగడానికి కారణం ఏంటిదే ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే, చెప్పండి. ఈ 4 రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సమయంలో దాడులు జరుగుతున్నాయి. అసలు దాడులు జరగాల్సిన అవసరమే ఉందంటారు? గెలిచలేమనే ఉద్దేశం ఉన్నప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనో, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలనో, ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనో, లేకుంటే కానీ బూతులు క్యాప్చర్ చేసుకోవాలనో, ఇటువంటి ఉద్దేశాలు దురుద్దేశాలు ఉంటే తప్పనిచ్చి ఇటువంటి దాడులు జరగాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఈ పులివెందుల్లో. గడిచిన ఒక 20 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు జరిగిన పరిస్థితులు లేవు. మొన్న జరిగిన దాడి జరిగినప్పుడు కూడా ఆ గ్రామస్తుల దగ్గరికి వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఇటువంటి సంస్కృతి మా ఊర్లో ఎప్పుడు కూడా లేదు, మీరు చేసింది చాలా తప్పని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి అక్కడ ఉన్న మహిళలే వాళ్ళని పంపించేయడం జరిగింది అక్కడి నుంచి. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఇటువంటి చర్యలను యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఓడిపోతామని తెలిసి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు తప్ప అవసరమైతే కానీ ఇది టైం వేస్ట్ ప్రభుత్వం ఇదంతా. ఎందుకంటే కానీ ఎన్ని నెలలు ఉంది ఈ జెడ్పీటీసీకి? 8 నెలల టైం ఉంటుంది. 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు మ్యాక్సిమం ఉంటుంది. ఈ 9 నెలలు మిగిలిపోయిన ఈ ఎలక్షన్లకు, అది కూడా బై ఎలక్షన్. ఈ ఎలక్షన్ కోసము తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళకేం పని లేదన్నట్ట, ప్రజలకేం పనులు లేవన్నట్ట, ప్రజలకేం సమస్యలు లేవన్నట్ట, ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకొని వచ్చి ఇదే 10,600 ఓట్లుండే ఒక జెడ్పీటీసీ పైన పోలీస్ వ్యవస్థను మొత్తం ఇక్కడ డిప్లాయ్ చేసి, అంటే వాళ్ళు ఏం చిత్రీకరించుకుంటున్నారు అనేది మనం ఆలోచించడం ఇంపార్టెంట్. ఎలక్షన్లో ఇక్కడ ఏం చేసైనా, దౌర్జన్యాలు చేసైనా, దోపిడీ బూతులను క్యాప్చర్ చేసైనా, లేకుంటే కానీ 10 మందిని చంపైనా, గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి మనిషిని ఓడగొట్టినామంటే ఇంకా వేరే చోట ఇంకా ఏం లేదు అని ఒక ఇండికేషన్ ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినారు కదా, మాకు ఎవరితో పోలీసులతో అవసరం లేదు, ఎవరితో అవసరం లేదన్నప్పుడు మీరే ఎలక్షన్ కమిషన్కి కానీ కలెక్టర్కి కానీ ఒక రిక్వెస్ట్ పెట్టండి. ఏమని? పోలింగ్ బూతులలో సీసీటీవీలు ఏర్పాటు చేయండి, ఈ పోలింగ్ ప్రెమిసెస్ మొత్తం కూడా వీడియో రికార్డింగు చెయ్యండి, దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్కు, ఎస్పీ గారికి ఇచ్చి ప్రతి బూత్ కాడ కూడా ఈ వీడియోగ్రఫీ చేస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దాం. మనము నిజంగానే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తే ఈ రోజు 100% గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. లేదు పోలీసులనో, మఫ్టీలో ఎవరైనా గుండాలనో, వేరే ప్రాంతం నుంచి తెచ్చుకునే మనుషులనో పెట్టి ఓట్లు వేయించుకుంటే ఆ రోజు కూడా తక్కువ మెజార్టీ అయితే 100% బయటపడతాం అనేది మా యొక్క అంచనా. ప్రధానంగా సార్, నల్లగొండ వారిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ నేతలు ఇరువురు ఎదురెదురయ్యి కావాలనే దాడులకు ప్రేరేపించారు వైసీపీ నేతలు అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగానే అలా ప్రేరేపించారంటారా? సరే, ఒకవేళ ప్రేరేపించినారనే మాట మీరు చెప్తున్నారు కదా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ మీ మీడియా వాళ్ళని కానీ ఒకటి అడుగుతున్నా, దానికి మీరే సమాధానం చెప్పండి. ఒక దాడి జరిగింది, దాడి జరిగినప్పుడు పలానా వాళ్ళు దాడి చేసినారని చెప్పినప్పుడు వాళ్ళపైన కేసులు కట్టాలా, వాళ్ళని విచారణకు తీసుకొని పోవాలా, వాళ్ళని స్టేషన్లో పెట్టాలా, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. వాళ్ళని ఎందుకు బయట వదిలిపెట్టినారు? వాళ్ళే రెండో రోజు మళ్ళీ ఇంకొక దాడికి ఎందుకు పాల్పడినారు? ఈ రోజు ఎవరైతే గాయపడినారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళపైన మళ్ళీ కేసులు పెట్టడం ఏంది? ఎమ్మెల్సీ గారి పైన దాడి జరిగింది, ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరైతే కానీ అక్యూజ్డ్ ఉండారో వాళ్ళపైన విచారణ జరగాల. కానీ రివర్స్లో మళ్ళీ గాయపడిన ఎమ్మెల్సీ గారి ఆయన ఇంటున్న 40 మందినో 50 మందినో అండ్ అదర్స్ అని పెట్టినారు. పాపం ఆయన అంటే 10 మంది ఉన్నారో మళ్ళీ 50 మందిని పెట్టినారు పేర్లు. అంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఏముందిడా? దాని గురించి మనం మాట్లాడాలా తప్ప మనం ప్రేరేపించినారు అంటే ఎవడైనా ప్రేరేపిస్తే కానీ సంపచ్చా? అటేమైనా రాసిందే చట్టంలో? వాళ్ళే ప్రేరేపిస్తారు, వారే కొట్లాట పెట్టుకుంటారు, వాళ్ళే కేసులు పెడతారు, మళ్ళీ వాళ్ళే అరెస్టులు చేపిస్తారు. మళ్ళీ మనం అంత వేగ్గా వచ్చి మీరే ప్రేరేపించినారంట కదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నప్పుడు ప్రేరేపించాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు మాట. అయితే ప్రధానంగా ఒక ఎమ్మెల్సీ నేతపైనే దాడి జరిగింది. దాదాపు 100 మంది 200 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి దాడి చేశారని చెప్పి స్వయాన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారే చెప్పారు. అది ఎలా చూడొచ్చు? చెప్పినా కదన్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏదో ఒక బూచిగా చూపించాలనుకుంటున్నారు. 600 అయినా కూడా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు గెలిచి వైఎస్ కుటుంబాన్ని మేము ఓడగొట్టినాము అని ఏదో ఒక ఫాల్స్ పబ్లిసిటీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రుద్దాలని చూస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే కానీ ఒక 15-16 ఎలక్షన్లకు పైన గెలిచినారు వాళ్ళు. 15-16 ఎలక్షన్లకు పైన ఎంపీలుగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు ఈ రాష్ట్రంలో, దేశంలో వాళ్ళు చూసినారు. ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో దౌర్జన్యం చేసి, మీరు ఏదో విచ్చలవిడితనం చేసి
వాళ్ళని ఏదో అవమానపరిచినామని అనుకుంటే కానీ అది వాళ్ళ మూర్ఖత్వం. ఇప్పుడు ఒక ఎలక్షన్లో మనకు అవమానపరిస్తే మాత్రం ప్రజల గుండెల్లో మనకున్న స్థానం పోతుందే. ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే ఆఫీస్లోనే నిలబడుకొని వందల మంది ప్రజలు ఈ కాంపౌండ్లోకి వస్తే గ్రీవెన్స్ అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించి మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి ఏమ్మా నీ సమస్య అయిపోయిందా లేదా, నీ పని అయ్యిందా లేదా అని అడిగి కనుక్కుంటున్నారు కదా. 100 మందికి సాయం చేస్తే దాంట్లో కనీసం 10 మంది కూడా గుర్తుపెట్టుకోరా. వేల మందికి లక్షల మందికి వాళ్ళు ఉపయోగపడినారు, సాయం చేసినారన్న. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయి, నువ్వు ఎంతమందికి సాయం చేసినా, ఎంత మంచి చేసినా, ఎంత అభివృద్ధి చేసినా ఏం చేసినారు వాళ్ళు, ఏం చేయలే అంటారు. అది వాస్తవమే కదా. ఒకరిపైన ఆ విమర్శన చేసేటప్పుడు అవతల వాడిని కూడా మీరు అడగాల్సిందేమి, వాళ్ళు ఏం చేయలే అంటున్నారు, బాగానే ఉంది, మీరేం చేసినారు, మీరు ఈ పులివెందుల్లో ఎన్ని రోజులు ఎంతమందికి అందుబాటులో ఉన్నారు, ఎంతమంది ప్రజలకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఉపయోగపడినారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినారు, ఎంతమందికి ఒక వ్యాపార మార్గం చూపించినారు, ఎంతమందికి రాజకీయంగా లైఫ్ ఇచ్చినారు అనే ప్రశ్న మీరు కానీ అడగగలిగితే అప్పుడు ఈ కుటుంబాన్ని విమర్శించే ఒక స్థాయి కానీ ఆ అర్హత కానీ మీకు వస్తుంది. మనం ఏం చేయకుండా, మనం ఎవరికి ఉపయోగపడకుండా, ఎవరికి సాయం చేయకుండా, మనం అవకాశవాద రాజకీయాలు చేసుకుంటా ఆ కుటుంబం పైన బురద చల్లితే మనం పెద్దోళ్ళం అయిపోవచ్చు కదా అని అనుకోవడం చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సార్ ప్రధానంగా ఇక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 15 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 15 సెంటర్లలో భాగంగానే నల్లగొండవారిపల్లిలో ఒక పోలింగ్ కేంద్రం ఉంది. ఆ పోలింగ్ కేంద్రం కాకుండా సమీప గ్రామంలో కూడా 2-3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ నల్లగొండవారిపల్లికి సంబంధించిన గ్రామస్తులు ఈ గొడవలు జరుగుతున్నాయి, ఈ పోలింగ్ బూతులు ఇక్కడ నుంచి వేరే ఊరికి తరలించారు, మేము బైకౌట్ చేస్తున్నాము, ఈ ఎన్నికల్లో పాల్గొనము అంటున్నారు. ఎలా చూడొచ్చు? నేను మీకు చెప్పినా కదన్నా, వాళ్ళు ఇప్పుడు వీళ్ళ డైరెక్షన్లో నడిచే యంత్రాంగం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటి పక్కనే ఒక బూత్ ఉంటే కూడా ఆ బూత్లో ఓటు హక్కు కల్పించకుండా పక్క ఊర్లో బూత్ను ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే గాన అది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇంకా ఇక్కడ మీరు చెప్పిన ఇన్సిడెంట్ దేనికోసం అని చెప్పి మార్చినారనేది కనుక్కోవాలన్నది. వాళ్ళు టీడీపీ నేతలు ఓడిపోతారని చెప్పి కావాలనే వైసీపీ నేతలపైన దాడులకు పాల్పడుతున్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వాపోతున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు, మెగా 9 టీవీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి.